హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈరోజు అయితే నేను ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. క్యాషు పన్నీర్ ఫ్రైడ్ రైస్. ముందుగా అయితే కళాయి పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో జీలకర్ర, వాము ఆ 2 వేగిన తర్వాత క్యాషు వేసుకున్నాను. క్యాషు కొంచెం రెడ్ షేడ్ వచ్చిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి. ఆనియన్, పచ్చిమిర్చితో పాటు మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ అలా. ఆనియన్ కూడా కొంచెం రెడ్ షేడ్ వచ్చిన తర్వాత దాంట్లోకి పన్నీర్ చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకున్నాను. పన్నీర్ కూడా బాగా వేయించుకోవాలి. పన్నీర్ వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత దాంట్లోకి చిటికెడు కారం, అది కూడా వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనివ్వాలి. పన్నీర్ ఆ స్పైసెస్ అన్నీ తీసుకోవాలి కదండి, అందుకోసం. కొంచెం పన్నీర్ కూడా వేగిన తర్వాత రైస్ క్వాంటిటీని బట్టి మీరు పన్నీర్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పన్నీర్ ఎక్కువగానే వేశాను, పిల్లలకి ఇష్టమని చెప్పి. రైస్ వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే స్పైసెస్ బాగా పడతాయి. అన్నంలో చిన్న చిన్న గడ్డలు కూడా ఏమి లేకుండా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాంట్లో హోమ్ మేడ్ గరం మసాలా, పిల్లలు కదండి అందుకని కొంచెం మ్యాగీ పౌడర్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని బాగా తిప్పేశాను. అంతే, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు పెద్ద బాబుకు తీసుకెళ్ళి ఇస్తున్నానండి. ఆయన రియాక్షన్ మీరు చూడొచ్చు. ఇప్పుడైతే పెద్దబాబు దగ్గరికి వెళ్ళాను, ఇచ్చాను, తింటున్నాడు. ఇలా హోమ్మేడ్ ఫుడ్ ఏదైనా ఇష్టంగానే తింటాడండి. నూడిల్స్ అయినా ఫ్రైడ్ రైస్ అయినా అన్నీ ఇష్టంగానే తింటాడు, ఇంట్లో చేసినవి. తన రియాక్షన్ అడిగాను ఇప్పుడు నేను. చాలా బాగుందనే చెప్పాడు. మీరు కూడా ట్రై చేసి ఛానల్ని షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.